టిఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఫాదర్స్ డే సెలబ్రేషన్ ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాల జ్యోతినగర్ కరీంనగర్. ఆలూరులో కూటమి 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభ. అధికారులతో కలిసి కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి సజ్జనార్, అదనపు పోలీస్ కమిషనర్ తబ్సీర్ ఇక్బాల్ మరియు చార్మినార్ జోన్ డీసీపీతో కలిసి మొహరం సన్నాహాల సందర్భంగా బీబీకా అలాను సందర్శించారు. ఈ సీనియర్ పోలీస్ అధికారులు బీబీకా అలావా వద్ద దత్తి సమర్పించి ఇమాన్ హుసేన్ ఆశీర్వాదాలు కోరుతూ తమ గౌరవాన్ని తెలియజేశారు. ఈ పర్యటన సందర్భంగా వారు రాబోయే 10వ మొహరం ఊరేగింపు కోసం జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించి నిర్వాహకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా 10వ మొహరం నాడు జరగనున్న చారిత్రాత్మక బీబీకా అలాం ఊరేగింపునకు ముందుగా అధికారులు శ్రీదేవి అనే ఉత్సవ ఏనుగును దాని ట్రయల్ రన్ కోసం జెండా ఊపి ప్రారంభించారు. ఈ పర్యటన శతాబ్దాల నాటి ఈ ఊరేగింపు సజావుగా జరిగేలా చూడడానికి మరియు మొహరం ఉత్సవాల సమయంలో శాంతి భద్రతలను కాపాడడానికి హైదరాబాద్ పోలీసులు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేస్తుంది. मोहर्रम का पीरियड, मॉर्निंग पीरियड 26 को खत्म होगा. उस मौके पे यहाँ पे पहली बार एक ट्रायल रन कर रहे, हाथी भी आ गए. वो कैसे क्राउड पे बिहेव होगा और कैसे रूट है, क्या क्या करने के लिए हम लोग आज ट्रायल रन कर रहे. मेरे साथ मेरा एडिशनल सीपी तफसीर और किरण डीसीपी और यहाँ का बड़े लोग, सब लोग हमारा साथ है. इस बार भी अच्छा से बंदोबस्त किया है और पुराना टाइम से यहाँ पे ये मॉर्निंग पीरियड को एक प्रोसेशन और एलिफेंट आने का एक ट्रेडिशन है. सो उसको में हम लोग इंक्लूड करके हम भी अच्छा से बंदोबस्त प्लान किया गया है. और हर बार यहाँ कौन सा प्रोग्राम हो तो भी ये लोग अच्छा से सपोर्ट किया हैदराबाद सिटी पुलिस को. इस बार भी मैं रिक्वेस्ट करूंगा कि सब लोग ये मॉर्निंग पीरियड को हम लोग सपोर्ट करके किसी हादसा नहीं होने जैसे पीसफुल होने के लिए मॉर्निंग पीरियड को सबको मैं रिक्वेस्ट कर रहा हूँ हैदराबाद सिटी पुलिस की तरफ से. सब पुलिस का कितना बंदोबस्त है इस जुलूस के लिए? ऑलमोस्ट 2000 लोगों को हम लोग यूज किए गए और बाहर भी हम लोग, क्योंकि बाहर भी प्रोसेशन है हैदराबाद सिटी में, उनको भी हम लोग बंदोबस्त दिए गए हैं. ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురం గ్రామంలో సంగ్యపు సత్యం అనే రైతు నివాసంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో విద్యుత్ మీటర్ తో పాటు ఫ్రిడ్జ్ దగ్ధమైంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరగడంతో ఇంట్లో విలువైన సామాన్లతో పాటు 80,000 రూపాయల నగదు దగ్ధమయ్యాయని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్థానికులు మంటలను ఆర్పి ప్రమాదాన్ని నివారించారు. ఇంట్లో ఉన్న కుటుంబీకులు ప్రమాద సమయంలో బయటకు రావడంతో ప్రమాదం నుండి బయటపడ్డారు.
అఖిల భారతీయ విద్యా పరిషత్ ఏబీవీకే సంజారెడ్డి శాఖ ఆధ్వర్యంలో స్థానిక తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీకే స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అండ్ మెదక్ విభాగ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పేరుతో ప్రభుత్వ పాఠశాలల ఎత్తివేతకు కుట్ర చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీకి కొమ్ము కాస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్కు ఏబీవీపీ పిలుపునిచ్చిందని తెలిపారు. నమస్తే, ఆదిత్య, ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్, మెదక్ విభాగ్ అండి. ఈరోజు సంగారెడ్డి శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసమంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక శిథిలావస్థకు ఏర్పడినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటాం. ఇంకొక వైపు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజుల పేరుతోటి, బుక్స్ పేరుతోటి, బస్సు ఫీజుల పేరుతోటి ఆఖరికి మా యూనిఫామ్ మా దగ్గరనే దొరుకుతుందని చెప్పేసి యూనిఫామ్లను కూడా వాళ్ళే అమ్ముతూ సరస్వతి నిలయాలుగా ఉండాల్సినటువంటి పాఠశాలలు ఈరోజు వ్యాపార కేంద్రాలుగా మారుస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సిచ్యువేషన్ తీసుకురావాలి. ఏంటి? ప్రైవేట్ కార్పొరేట్ విద్యకు మేము వ్యతిరేకము, ప్రభుత్వ విద్యను బలోపేతం అని చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి స్వయంగా ప్రైవేట్ పాఠశాల కొమ్ము కాస్తూ వారి యొక్క ప్రైవేట్ పాఠశాలను ప్రారంభించడానికి వెళ్తూ ఉన్నారు. అయ్యా ముఖ్యమంత్రి, కొంచెమైనా సిగ్గు ఉంటే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయి. ఈరోజు రెగ్యులరైజేషన్ పేరుతోటి రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే అందులో 23,000 ప్రభుత్వ పాఠశాలను తొలగించి తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఆరోగ్యంలో నిర్మించినట్టుగా 3 లేదా 2 మండలాలకు ఒకటే పాఠశాల నిర్మించి కేవలం రాష్ట్ర వ్యాప్తంగా 4,000 పాఠశాలలు మాత్రమే నడుపుతామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఎవరికైనా తలకాయ ఉన్నాడు ఏమనాలి? ప్రభుత్వ పాఠశాల పెంచుతామని చెప్పాలి. తలకాయ ఉన్నాడు ఏమనాలి? ప్రభుత్వ పాఠశాలను మౌలిక వసతులను కల్పిస్తాము, బలోపేతం చేస్తామని చెప్పాలి. అన్న బాబు, నీకు తలకాయ లేక నువ్వు విద్యార్థి నాయకుడు అని చెప్తావు, కొంచెం కూడా దమాకులా గుర్తు లేక ఈరోజు 23,000 ప్రభుత్వ పాఠశాలను తొలగిస్తా అంటున్నావు. కొంచెమన్నా సిగ్గు ఉండాలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఏబీవీపీ ఈ సమస్యల పైన ఒక నిర్ణయం తీసుకున్నది. ఈరోజు అనేక సార్లు ఎంపీఓలకు వినతి పత్రం ఇచ్చింది, డిఈఓలకు వినతి పత్రం ఇచ్చాం, కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు ఇస్తే మా చేతిలో ప్రభుత్వం లేదు అంటున్నారు. అయ్యా, నీ చేతిలో ప్రభుత్వం లేదు, నువ్వు అధికారం అని గుర్తుంచుకొని ఎంపీఓలారా, డిఈఓలారా, కలెక్టర్లారా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క ప్రభుత్వ విద్యాలయాలను మూసివేస్తున్నందుకు, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలను బంద్కు పిలుపునిచ్చింది ఏబీవీపీ. ఈ ఏడాది విజయదశమి నాటికి కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి పనుల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. కరీంనగర్ వరంగల్ హైవే విస్తరణ పనులు పూర్తయిన వెంటనే కరీంనగర్ జగిత్యాల హైవే విస్తరణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ హైవే విస్తరణకు సంబంధించి టెండర్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. జమ్మికుంట నుండి తిరిగి వస్తూ కందుగుల చౌరస్తా వద్ద కరీంనగర్ వరంగల్ హైవే జాతీయ రహదారి పనులను పరిశీలించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగారెడ్డి కృష్ణారెడ్డి, బీజేపీ స్థానిక నేతలు సైతం కేంద్ర మంత్రి వెంట ఉన్నారు. కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారికి సంబంధించి పనులను పర్యవేక్షించడానికి రావడం జరిగింది అధికారులతో కలిసి. దాదాపు 68 కిలోమీటర్స్ 2,147 కోట్ల రూపాయలతోని ఈ జాతీయ రహదారి నిర్మాణం యొక్క పనులు ప్రారంభించడం జరిగింది. చాలా క్వాలిటీగా పనులు వస్తున్నాయి. గతంలో కూడా 2-3 సార్లు దీని మీద సమీక్ష చేయడం జరిగింది. ఇప్పటికే 90%, 90% పనులు పూర్తయిపోయాయి. చాలా రకాల కోర్టు కేసులకు సంబంధించి కానీ, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు కానీ, అక్కడక్కడ అనేక సమస్యలు ఉన్నప్పుడు కూడా అధికారులు, స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి సమన్వయంతో అన్ని సమస్యలను పరిష్కరించుకొని 90% పనులు పూర్తయినాయి. ఇంకో 10% పనులకి అయితే ఉన్నాయి. అక్కడక్కడ బీటీ రోడ్ల నిర్మాణం కానీ, కల్వర్ట్స్ కానీ, యూటర్న్స్ కానీ, బైపాస్ కానీ, అవన్నీ కూడా చిన్న చిన్న పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. దసరా వరకు పూర్తిగా ఈ రహదారి ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా పూర్తి ప్రయత్నం చేస్తామని చెప్పి ఇప్పుడే అధికారులు మాట ఇవ్వడం జరిగింది.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలూరులో టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో శనివారం విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. వైకుంఠం జ్యోతి స్వగృహం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులతో ర్యాలీ బయలుదేరి వసతి గృహంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సుపరిపాలన విజయోత్సవ సభకు హాజరైన ప్రతి కార్యకర్తకు అభినందనలు తెలిపారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువవుతుందన్నారు. గత 15 ఏళ్లుగా ఆలూరు ప్రాంతంలో అభివృద్ధి నిలిచిపోయిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈరోజు మన ఆలూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి 2 సంవత్సరాల పాలన విజయోత్సవ సభ జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆది కృష్ణమ్మ గారు, అలాగే బీజేపీ నాయకులు, సీనియర్ నాయకులు విట్టా రమేష్ అన్న గారికి, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు వెంకటరామరన్న గారికి, అలాగే మా సోదరుడు జనసేన ఇన్ఛార్జ్ వెంకప్పన్న గారికి, అలాగే మా మార్కెట్ యార్డ్ చైర్మన్ బిల్లెకల్ వెంకటేష్ అన్న గారికి, అలాగే మా తెలుగుదేశం 6 మండలాల కన్వీనర్లకు, సొసైటీ చైర్మన్లకు, అలాగే వైస్ చైర్మన్ మల్లెపల్లి రంగడు గారికి, అలాగే సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, అలాగే జనసేన బీజేపీ 6 మండలాల మండల నాయకులకు, తెలుగుదేశం బీజేపీ జనసేన 6 మండలాల నుంచి విచ్చేసిన వేదిక ముందు ఉన్న 3 పార్టీల మా ఎన్డీఏ కూటమి పార్టీ కార్యకర్తలకు, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పోలీస్ సిబ్బందికి ముందుగా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఒకవైపు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి అనే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తా ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ తో బుల్లెట్ లాగా దూసుకుపోతా ఉన్నారు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మనం కేంద్ర ప్రభుత్వం సహకారంతో. ఈ రోజు ముఖ్యంగా మన ఆలూరు నియోజకవర్గంకి ఎన్డీఏ కూటమి సభ ఒక విజయోత్సవ సభ అయితే, మన ఆలూరు నియోజకవర్గ ప్రజలకు, రైతులకు ఇంకొక పండుగ కూడా ఉంది. అది రైతులకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రైతుల ఖాతాలలోకి 7,000 రూపాయలు ఈ రోజు ఇవ్వడం జరుగుతుందంటే, ఇది మనం ఈ రోజు ఈ సభ జరుపుకుంటున్నందుకు మరొక్కసారి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాలలో ఫాదర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పిల్లలకు తండ్రి యొక్క ప్రాముఖ్యతను, విలువను, సమాజంలో తండ్రి బాధ్యతను తెలియజెప్పడం జరిగింది. తమ జీవితంలో మొట్టమొదటి స్నేహితుడు, గురువు, దైవం మన తండ్రి. మన అసలైన హీరో తండ్రి. పిల్లలు ఎల్లప్పుడూ ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించే మొట్టమొదటి వ్యక్తి తండ్రి. పాఠశాలలో ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లలకు తండ్రి యొక్క గొప్పతనం తెలియజేయడం జరుగుతుందని ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాల చైర్మన్ యలగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, డీజీఎం జోనల్ అధికారి సచిన్, జ్యోతి నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగప్రణవి తెలిపారు. ఫాదర్స్ డే సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తండ్రి మన జీవితంలో మొదటి గురువు, మొదటి హీరో. కుటుంబంలో కోసం ఎన్నో కష్టాలు పడుతూ తన సంతోషాన్ని కూడా పక్కన పెట్టి మన కోసం, మన భవిష్యత్తు కోసం ఎంతో కృషి చేస్తూ మనకు మంచి విలువలను, క్రమశిక్షణ, నైపుణ్యాలను ఇస్తూ నిజాయితీతో నడిపేదే మనకు తండ్రి.
కాబట్టి తన నాన్న ప్రేమను మాటల్లో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే తన జీవితం అంతా మన కోసం, పిల్లల కోసం కష్టపడుతూ మనకు మంచి విలువలను, మంచి నైపుణ్యాలను, మంచి భవిష్యత్తుని ఇచ్చేదే నాన్న పాత్ర. కాబట్టి మనం అందరం నాన్నని ఎంతో రుణపడి ఉంటాం. కాబట్టి అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. Good morning everyone. Father's Day is a special occasion celebrated to honor the fathers and the father figures for their love, care, guidance and sacrifices. It is a day to express gratitude and appreciation for their important role in our lives. In this special occasion, let us celebrate the beautiful bond between the fathers and the daughter. May this bond continue to grow stronger. Happy Father's Day everyone. All today Father's Day celebration here. ఫాదర్స్ డే సందర్భంగా ఈరోజు నాన్న అంటే బంధం మాత్రమే కాదు, నాన్న అంటే బలం, నాన్న అంటే భయం మాత్రమే కాదు, నాన్న అంటే బాధ్యత, నాన్న అంటే సంతోషం మాత్రమే కాదు, నాన్న అంటే మన సర్వస్వం. థ్యాంక్ యూ. హనుమకొండ గుండ్ల సింగారం ఉద్రిక్తత నెలకొంది. లిక్కర్ ప్లాంట్ సమీపంలో 5 ఏళ్లుగా నివసిస్తున్న సుమారు 360 కుటుంబాల గుడిసెలను అధికారులు ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆధార్, ఓటర్, రేషన్ కార్డులు పొంది ఇక్కడే జీవిస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన తెలిపిన వారిలో సుమారు 30 మందిని పోలీసులు కేయూ పోలీస్ స్టేషన్ కు తరలించుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ 3 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూస్తే అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారు, ఆత్మహత్యల వైపు పయనిస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ పాలన నడుస్తోంది. సమైక్య పాలనలో రైతు ఆగమయ్యారు. నాడు ఎరువులు, విత్తనాలు, కరెంటు కోతలు, రైతులకు ఆత్మహత్యలు. కేసీఆర్ పాలనలో రైతులకు రైతు బంధు, 24 గంటల కరెంటు, విత్తనాలు, మిషన్ కాకతీయ ప్రాజెక్టులు కట్టి తాగునీరు అందించి రైతును రాజు చేశారు. కాంగ్రెస్ 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఈ 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పంటలు కొనలేదు, బోనస్ బోగస్ అయ్యింది. రైతుకు జరుగుతున్న అన్యాయాన్ని కేటీఆర్ గారు రైతు సమగ్ర సదస్సు పెట్టి రైతుల తరపున ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జెండా పండుగ వేడుకలు ఘనంగా కొనసాగుతున్న నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆసియాలోని అతిపెద్ద ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఎదుట తెలంగాణ రక్షణ సేన పంచజన్యలో భాగంగా ఒకటైన రైతే రాజు అనే విధానం ప్రకారం వ్యవసాయ మార్కెట్ ముందు టీఆర్ఎస్ జెండా పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నూతనంగా ఏర్పాటు చేసిన జెండా గద్దెను ఆవిష్కరించి పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. ఎనుమాముల మార్కెట్ లో జరిగిన ఈ ప్రోగ్రామ్ కి మన టిఆర్ఎస్ పార్టీ చీఫ్ ఫౌండర్ అండ్ అధ్యక్షురాలు శ్రీ కల్వకుంట్ల కవిత గారు ప్రోగ్రామ్ కి వచ్చిండ్రు. అదేవిధంగా మన 19 తారీఖు మీనమ్మకంగా మనం చెప్పినట్టుగా ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేసిన ఇక్కడ ఉన్న ఈ ప్రజలకు, మరి టిఆర్ఎస్ కార్యకర్తలకు, అదేవిధంగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ని మన పెరుమల రవికుమార్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ ప్రోగ్రామ్ కి చాలా మంచి సక్సెస్ ఉంది. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మన దగ్గర, మరి అదేవిధంగా ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్స్ కోసము కార్పొరేషన్ ఎలక్షన్స్ కి అందరూ సిద్ధం కావాలని చెప్పి పిలుపునిచ్చాము. అదేవిధంగా మా అక్క చేసేది ఏ ప్రోగ్రామ్ కైనా కూడా మన రవికుమార్ గారు ముంగటుండి దాన్ని విజయవంతం చేసేందుకు, ఇక్కడ ప్రజలు మాకు తోడ్పాటు చేసేందుకు థ్యాంక్స్ చెప్తాను. కవిత గారు వచ్చి గ్రీన్ మార్కెట్ ఎన్నోముల ఆధ్వర్యంలో
ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో 200 బైక్స్ ర్యాలీతో ఎంజిఎం నుంచి మొదలు పెట్టుకొని పోచం మైదాన్ కాశీగా ఎనిమాల వరకు వచ్చాము. ఆ తర్వాత అక్క బతుకమ్మ ర్యాలీ డప్పు సప్పులతో బతుకమ్మ ర్యాలీతో ఎనిమాల మార్కెట్కి వచ్చి ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 150 మంది మహిళలు 200 మంది దాకా యువకులు పాల్గొనడం జరిగింది. అక్క ఎనిమాల మార్కెట్ కాడ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే రైతుకు రెండోది రైతే రాజు అనే కార్యక్రమంతో ఎనిమాల మార్కెట్ కాడ ఈ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో మా పార్టీ ఖచ్చితంగా కార్పొరేషన్ లో సీట్ సాధించడమే కాదు, మేయర్ సీటును కూడా తీసుకొని ముందుకు సాగుతుంది మాది ఖచ్చితంగా. ఎందుకంటే అక్క ఇచ్చిన పాంచజన్యాలు ఖచ్చితంగా అందరి మనసుల్లో గుండెల్లోతుగా పోయాయి. అది కూడా ఇంకా ప్రలోభితం గల్లీ దాకా పోయేదాకా మేము తిరుగుతామనేసి చేస్తున్నాం. హైదరాబాద్ లో అత్తాపూర్ ప్రాంతంలో పిల్లర్ నెంబర్ 213 సమీపంలో రోడ్ రేంజ్ ఘటన కలకలం రేపింది. తప్పు దిశలో వాహనం నడుపుతూ వచ్చిన ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు డ్రైవర్ తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. అనంతరం ఆ వ్యక్తి బస్సు డ్రైవర్ పై దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన నగరంలో నిర్లక్ష్య డ్రైవింగ్, రోడ్ రేంజ్ సంఘటనలపై మరోసారి ఆందోళన వ్యక్తం అయ్యేలా చేసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఇటీవల జరిగిన విషాద ఘటనలో మృతి చెందిన వంశీకృష్ణ కుటుంబ సభ్యులను జనసేన పార్టీ నాయకులు పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని వారి నివాసంలో కలిసి ఓదార్చిన నేతలు వంశీకృష్ణ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల ఆవేదనను తెలుసుకున్న జనసేన నాయకులు వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. వంశీకృష్ణ మరణానికి కారణమైన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం ప్రభుత్వ పరంగా అన్ని విధాలా మద్దతు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాబట్టి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమాన కుటుంబంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఏదైతే ఉందో మొట్టమొదటి స్థాపించడం కూడా మరి ఆ కుటుంబం అండగా ఉంది. ఆ కుటుంబంలో ఒక వ్యక్తి మరి కనిపించట్లేదు అనగానే మరి ఆయన కూడా ఎంతో ఆవేదన చెందారు. మరి మమ్మల్ని అందరం కూడా వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి తప్పకుండా దానికి ప్రభుత్వం సైడ్ నుంచి న్యాయం చేయాలని చెప్పారు. నిన్న వెంటనే మరి వాళ్ళ వారి తల్లిగారైన సాయికృష్ణ తల్లి గారు విజయలక్ష్మి గారిని వారి మేనమావ గారిని ముఖ్యమంత్రి గారు పిలిచి ఓదార్చి మరి పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మరి తప్పకుండా వెంటనే ఒక ఉన్నత అధికారి కూడా వేయడం జరిగింది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని వేశారు, రాజమండ్రి ఎస్పీని వేసి దీన్ని లోతుగా పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వమని చెప్పారు. తప్పకుండా ఆ కుటుంబానికి పూర్తి స్థాయి న్యాయం చేస్తాం, అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. కుల కోణాల నుంచి క్రిమినల్స్ ను చూసే సమాజానికి తీవ్ర నష్టం. క్రిమినల్ ముఠాలతో ప్రభుత్వాలను నడుపుతామంటే ఆ నాయకుడి తత్వం అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడెక్కిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కొడుకు కనిపించకుండా పోయినప్పుడు అతనికి ఆచూకీ గురించి తెలుసుకోవడం ప్రతి తల్లికి ఉన్న ప్రాథమిక హక్కు అని జనసేన నేతలు స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, నేరం చేసిన వ్యక్తిని అతని కుటుంబం, మతం, ప్రాంతం ఆధారంగా కాకుండా చట్టం ప్రకారం చూడాలని పేర్కొన్నారు. క్రిమినల్స్ ను కుల కోణంలో సమర్థించడం వల్ల సమాజంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు. ఒక తల్లి తన కొడుకు కనిపించట్లేదు అని కోర్టులను ఆశ్రయించారంటే ఆ తల్లి తన ప్రాథమిక హక్కులు క్లెయిమ్ తన ఫండమెంటల్ రైట్. అది బిడ్డ చనిపోయారో లేదో తెలియదు, మనకి డిసపియరెన్స్ అంటే కనిపించట్లేదు, ఆవిడ ప్రాథమిక హక్కు అది. దీనిని ఇందులో ఎక్కడా కూడా కులం లేదు. క్రిమినల్ని చట్టం ఎలా చూస్తుంటే రాజ్యాంగం కానీ ఇట్ హెస్ గట్ నథింగ్ టు డూ విత్ యువర్ కాస్ట్ ఆర్ యువర్ రిలీజియన్ ఆర్ యువర్ రీజియన్. క్రైమ్ జరిగిందా, ఎవరికి చేశారు, ఇంతకు మించి దాంట్లో కులం అనే ప్రస్తావన ఎక్కడ ఉండదు. దిస్ ఇస్ వాట్ ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ లా ఆర్ క్రిమినల్ లా చెప్పేది.
కానీ మీరు ముఖ్యంగా యూత్కి చెప్తా ఉన్నాను, పెద్దలకు కూడా, మీరు కులాల పరిధిలో నుంచి, మీరు కుల కోణాల నుంచి మటుకు క్రిమినల్స్ని చూడకండి. ఒక ముగ్గురు ఏడిపించారు ఇక్కడ అరవింద్ గారిని. ఏడిపిస్తే వాళ్ళు ఏ కులం కంటే కూడా దే హ్యావ్ డన్ ఎ క్రైమ్ ఆఫ్ హిట్టింగ్ హిమ్. యూ షుడ్ బి లుక్డ్ ఎట్ దట్ పార్ట్ ఓన్లీ. పలానోళ్ళు చేశారు ఇట్లా పెట్టినా కానీ ఇది దాని తాలూకు శాంక్టిటీ, దాని తాలూకు ప్యూరిటీ పోద్ది. కాన్స్టిట్యూషన్ కానీ లా కానీ అలా చూడదు వాటిని. అందుకని ఇలాంటి అంటే మిమ్మల్ని అందరినీ ఎదురుగా పెట్టుకొని మన నేతలందరికీ కూడా చెప్తున్నాను, మీ భావం తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే కాస్ట్ క్రిమినల్కి కులం ఉండదు సార్. తప్పు చేసేవాడికి, మానభంగం చేసేవాడికి వాడి కులం ఎందుకు ఉంటుంది? వాడికి వాడి దగ్గర క్రిమినల్ యాక్టే ఉంది. అలాంటి నీచుడికి, అలాంటి నీచుల్ని మనం వెనకేసుకొస్తే దట్ ఈస్ షోయింగ్ దట్ పర్టికులర్ పర్సన్స్ నేచర్. క్రిమినల్ గ్యాంగ్స్ తోటి ప్రభుత్వాల్ని నడుపుదాం, భయభ్రాంతుల్ని చేసి అధికారుల్ని గుప్పిట్లో పెట్టుకుందాం, లేదంటే మా దగ్గర క్రిమినల్ గ్యాంగ్స్ ఉన్నాయి, భవిష్యత్తులో మిమ్మల్ని ఆడుకుంటాం, భయభ్రాంతులను చేస్తే ఇలాంటి ఎందుకు వీళ్ళు తలపైకెక్కి ఆడతారంటే బలం వాళ్ళది కాదు, మనందరి కలెక్టివ్, మన బలహీనత అది. నేను ఈరోజు ఎందుకు వచ్చానంటే ఒక 3 months బ్యాక్ చెప్పాను ఎస్పీ గారికి, ఐ వాంట్ ఇంటరాక్ట్, ఒక సివిల్ మన సిటిజన్స్ మీటింగ్ పెట్టండి, నేను వస్తాను ఇక్కడ కూర్చోబెట్టి, బికాజ్ ఐ వాంట్ ఎంపవర్ సిటిజన్స్. నా పార్టీని ఎంపవర్ చేయొచ్చు. మీరు కరీంనగర్ 2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి సమీపంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును వెంటనే ఆపగా డ్రైవర్, కండక్టర్లు 37 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపారు. అనంతరం మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 8 o'clock around 7:50 ఆ టైంకి కరీంనగర్లో బస్ ఎక్కి నా 10 minutes తర్వాత అంటే బస్ నుంచి ఏదో స్మెల్ రావడం స్టార్ట్ అయింది. సడన్గా డ్రైవర్ ఎమర్జెన్సీ బటన్లోకి ఇమీడియట్గా కిందికి దిగమన్నారు. మొత్తం బస్ స్టార్టింగ్ కింద నుంచి మొత్తం స్మోక్ రావడం స్టార్ట్ అయింది. దాని తర్వాత కిందికి వచ్చి ఇమీడియట్గా ఎక్స్టింగ్విషర్ వాడాం. ఎమర్జెన్సీ ఎగ్జిట్ చూస్తే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ అవ్వలేదు. కిందికి వచ్చి 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటే దాని మీద స్ప్రే చేస్తాం. దాని తర్వాత వెనకాల సపోర్ట్గా వాటర్ ఉంటే వాటర్ స్ప్రే చేస్తాం. ఆ తర్వాత అంతే మొత్తం కింద డిక్కీలో లగేజ్ మొత్తం బయటకు తీసుకున్నాం. ఖమ్మం జిల్లా కొణిజర్లలో శ్రీరామ కళ్యాణ మండపం నందు అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యోగా గురూజీ కోరిని రామారావుచే యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. యోగా గురూజీ కోరిని రామారావు మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా విశిష్టతను విశ్వవ్యాప్తంగా చేయాలని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఒక్క వ్యక్తి యోగాపై అవగాహన కలిగి ఉండాలని, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, ప్రతిరోజు నిత్యావసరంగా 1 గంట పాటు ఏదో ఒక వ్యాయామం చేయాలని, ఇప్పటి కంప్యూటర్ కాలంలో ప్రతి మనిషి కూడా బిజీగా ఉండడంతో మనశ్శాంతి లేకుండా ఒత్తిడికి లోనై అనేక రకాల ఇబ్బందులకు లోనవుతున్నారు. కావున ఇటువంటి వ్యక్తులకు యోగానే పరిష్కారం. యోగా ధ్యానం వలన మనిషికి ప్రశాంతత ఏర్పడుతుందని తెలిపారు. చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు ఆధ్వర్యంలో పట్టణంలోని సిఆర్ కాలనీ పార్కులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు, పుర ప్రముఖులు పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా హాజరైన శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ
ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని ఆకాంక్షించారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం, హాస్పిటల్కు వెళ్లాల్సిన పని లేదు. ప్రతిపాటి పుల్లారావు యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. నిత్యం యోగా, ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలిగిస్తుందని, ఒత్తిడి లేని జీవితాన్ని గడపవచ్చని పేర్కొన్నారు. యోగా అనేది సర్వరోగ నివారణి లాంటిదని, క్రమం తప్పకుండా యోగా చేసే వారికి ఎలాంటి మందులు, హాస్పిటళ్లతో పని లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని చిలకలూరుపేటలో మున్సిపల్ ఆధ్వర్యంలో మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సిఆర్ కాలనీ పార్కులో యోగా డే దినోత్సవం జరుపుకోవడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిలకలూరుపేటలో ఉన్నటువంటి పుర ప్రజలు యోగాలో పాల్గొని అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలనేటువంటి దాంట్లో ప్రతిరోజు యోగా చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడ చిలకలూరుపేటలో యోగా డే జరుపుకోవడం జరిగింది. యోగా చేసే ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి వెళ్ళే పని లేకుండా సర్వరోగ నివారణలాగా యోగా చేసే ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కూడా ప్రతి ఒక్కరిని యోగాలో పాల్గొనేటువంటి విధంగా చెయ్యాలి. ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందిని ఎప్పుడైతే యోగాలో అందరూ భాగస్వాములు అవుతారో, యోగా చేస్తారో, యోగాని అలవర్చుకుంటారో, యోగాలో భాగస్వాములు అయినప్పుడు సర్వరోగ నివారణది. ఏ మందులు అవసరం లేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎక్కడ కూడా టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. సత్యనాజర్ ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. దీనిలా పరేషాన్ అవడానికి ఏముందా మళ్ళా? గదేదో దిక్కుమాలనా ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. చూస్తూనే ఉన్నాం కదా వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ వరి, మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు, గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు, వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ, తెలంగాణ. ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాల, జ్యోతినగర్, కరీంనగర్. ఆలూరులో కూటమి 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభ. అధికారులతో కలిసి కరీంనగర్, వరంగల్ జాతీయ రహదారి పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి.